విషయాలు రాజకీయంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా జరుగుతుంటాయి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కనపట్టలేదు, చంద్రబాబు గారు కనపట్టలేదు, లోకేష్ గారు కనపట్టలేదు అంటే కర్ణాటకలో పోయి అక్కడ మన ప్యాలెస్ లో కూర్చుంటే వీళ్ళందరూ ఎక్కడ కనపడతారండి? అక్కడ కర్ణాటక జనాలు కనపడతారు, ఆంధ్రప్రదేశ్ జనాలు కనపడరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఉంటే అప్పుడప్పుడు మెరుపులాగా వచ్చేసి వెళ్ళడం కాదు, ఇక్కడ ఉంటే అందరూ కనపడతారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది ఆగస్టు 15ని. కడపలో కూడా మన పులివెందులో కూడా వెళ్ళి రిబ్బన్ కట్ చేయమనండి, ఆ అవకాశం కూడా ఇస్తారు. అలాగే బస్సు కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఓపెన్ అవుతుంది. విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పులివెందుల బస్సులో వెళ్ళమనండి. అంటే నేను అనేది ఏంటంటే అసలు పురిట్లోనే మీరు దాడి చేస్తున్నారు. 2 నెలలు అవ్వలేదు, మీరు చేసిన వ్యవస్థలు సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. ఈవేళ మీ వ్యవస్థల వల్ల ఈవేళ తూర్పుగోదావరి జిల్లానే కాకుండా ఎక్కడ చూసినా సరే ఇరిగేషన్ సిస్టాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ వర్షాలకి పొలాలు మునిగిపోయి, కాలనీలు మునిగిపోయి, మున్సిపాలిటీలు మునిగిపోయినాయి. 5 సంవత్సరాలు ఏ విధమైన డ్రెడ్జింగ్ చేయడం కానీ, సిల్ట్ క్లియరెన్స్ కానీ, ఇరిగేషన్ కెనాల్స్ లో కానీ ఎక్కడా చేయకపోవడం వల్ల ఆ యొక్క నిర్లక్ష్యపు పరిపాలన జగన్మోహన్ రెడ్డి వల్ల ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద ఒకటి చేసుకుంటూ వెళ్తుంది. ఇవాళ వాళ్ళు కనపడలేదు, వీళ్ళు కనపడలేదు విమర్శ కాదు. 5 ఏళ్ళు మీరేం చేశారు? నేను కూడా దాంట్లో పోదలుచుకోలేదు, అందుకని మిమ్మల్ని పక్క పెట్టారు. ఇక్కడ పోలవరం వచ్చింది, పోలవరం వెంటనే పరుగులు పెట్టిస్తున్నారు. రాజధాని ఉంది, రాజధాని వేళ వెళ్తుంటే ఆనందంగా ఉంది, రోడ్లు చూస్తుంటే అక్కడ ఆ క్లీనింగ్ కానీ, ఆ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా రాజధాని పరుగులు పెడతా ఉంది. అన్ని రకాల వ్యవస్థలో ముందుకెళ్తా ఉన్నాయి. ఇక్కడ పురుషోత్తపట్నం మీరు 5 ఏళ్ళు ఆపేశారు, ఈవేళ పురుషోత్తపట్నం నీరుతో ఏలేరు ప్రాజెక్టు నిండుకొండలా తయారైంది. పట్టిసీమను అన్యాయం చేశారు, ఈవేళ పట్టిసీమతో బ్రహ్మాండంగా నీరు వెళ్తా ఉంది. ఇంత వ్యవస్థ నడుస్తూ ఉంది 2 నెలల్లో. మీరు విమర్శ చేయడం కాదు, సలహా ఇవ్వండి. ఎక్కడ మీ పులివెందుల్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకో చోట ప్రాబ్లం ఉందా, ఇది చెయ్యండి అని చెప్పి సలహా ఇచ్చి విజ్ఞత రావాలి తప్పితే మీరు విమర్శ, మీరు బటన్ నొక్కేవారు. ఎక్కడ పులివెందుల్లో బటన్ నొక్కితే పులివెందుల్లో పడి డబ్బులు రాష్ట్రం అంతా పడ్డాయా? ఈవేళ ఏ వ్యవహారం చేసినా సరే పెర్ఫెక్ట్ గా కిందకి వెళ్ళే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది. అని ఇంకా అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నాయి. ఇవన్నీ కూడా సిస్టమ్ అంతా కూడా మీరు పాడు చేసిన సిస్టము, ఎందుకు పనికి రాకుండా చేసిన సిస్టాన్ని ఈవేళ దాన్ని ఒక మార్గంలో పెట్టడానికి ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా కార్యకర్తలా మీరు ట్రైనింగ్ చేసేసి వాళ్ళు పని చేయకుండా, వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా అన్నీ మీరే చేసి వ్యవస్థను కుళ్ళిపెట్టడం వల్ల ఈ రోజు వ్యవస్థ ఒక సిస్టంలోకి రావడానికి ఒకటి వస్తూ ఉంది. కొంచెం సమయం పట్టచ్చు. మేము ఇచ్చిన పథకాలన్నీ కూడా 100% ప్రజల వద్ద చేస్తే ప్రజలకి మంచి జరుగుద్ది అన్ని రకాలుగా. వేళ పరదాలు కట్టుకుని మేము వెళ్ళలేదే. చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు, చిత్తూరు జిల్లా అక్కడికి వెళ్ళినప్పుడు మన కమ్యూనిస్టులు అయితే ధర్నా ఏదో అవుతుంటే అక్కడ అవుతే సారీ చెప్పారు, క్షమించండి అని చెప్పారు. ఫర్దర్ ఇటువంటి జరగమని చెప్పారు కూటమి నాయకులందరూ. మేమేమో మొక్కలు నరికేయట్లేదు, షాపులు బంద్ చేయట్లేదు, ప్రజలను రోడ్డు మీద రాకుండా మేమేమో పరదాలు కట్టేయట్లేదు. 5 సంవత్సరాలు మీరు చేసింది అదే కదా. ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకొని మనల్ని నాయకులు ఎందుకు వదిలేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ద ఎత్తున లీడర్స్ వస్తున్నారండి మీ పార్టీల్లోకి, ప్రచారమేనా? వచ్చినా సరే అందులో క్యారెక్టర్ ఉండి నిజంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన మంచి వాళ్ళు ఉంటే తీసుకుంటారు, తప్పే ఉంది. అందులో తేడా లేదు. క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ ప్రజల్లో ఉన్న విధానాన్ని బట్టి, ప్రజల్లో ఉన్న పలుకుబడిని బట్టి మేము తీసుకుంటాం. ఎవరన్నా తీసుకోవడానికి ఇందులో ఇబ్బంది ఏమన్నా, అందరూ వస్తూ ఉంటారు. ఎంచేతంటే అభివృద్ధి కావాలి. ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు కూడా ఒక మూర్ఖుడి దగ్గర మనం ఉన్నాం, ఒక వ్యక్తి దగ్గర మనం ఉన్నాం. ఏ సలహా చెప్పినా ఏం లేదు. ఎవరికన్నా ఎంట్రీ ఉందండి అక్కడ? చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే 6 గంటలో కలవచ్చు. కాదు వర్మ గారు, దొరబాబు గారు మంచి ఆయన అని అంటున్నాడు ఆయన. ఎవరు? మీ పిఠాపురం దొరబాబు గారు. మీకే తెలియాలి. అది ఏ పార్టీ తీసుకుంటుందో ఆ పార్టీ ఆలోచించి తీసుకుంటుంది. ఇంకా ఎవరు లోపల తీసుకోలేదు కదా. ఏ పార్టీ తీసుకుంటుందో ఆ పార్టీ ఆలోచించి తీసుకుంటుంది. అంతేగాని మీ దగ్గర పోయినోడల్లా మీకు చేయవచ్చు. ఎందుకు మనుషులు మీ దగ్గర నాయకులు పోతారు? ఇవాళ బొత్స సత్యబాబు గారు పోతారని చెప్పి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. విశాఖపట్నంలో నాయకులు లేరా? అక్కడే లోకల్ గా పోటీ చేసి నాయకులు లేరా? విశాఖపట్నంలో 4-5 ఓడిపోయారు, మీరు అక్కడ ఎందుకు పెట్టలేదు?
ఆయన బొత్స గారు విజయనగరం ఎందుకు వెళ్ళిపోయారు? కదా మీ భయం మీకుంది. కాదు బొత్స గారు వెళ్ళిపోతారమో, కాంగ్రెస్ వెళ్ళిపోతారమో, కూటమిలో కానీ వెళ్ళిపోతారమో, మీ భయం మీకుంది. చేత ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలనలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఆ స్వతంత్రం లేకుండా, నియోజకవర్గ సమస్యలు వినకుండా, వాళ్ళకి కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకుండా చేసిన అక్కసు కడుపులో ఉంది వాళ్ళకి. ఇటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం ఎందుకని అందులో వచ్చి ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు మెరిట్ లో ఎవరు బాగున్నారు, వాళ్ళు ఎవరు ఉపయోగపడతారు. వరం గారు ఇంకొక విషయం నిన్నటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారేమో, చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది దువ్వాడ శ్రీనివాస్ గారి అంశం. ఆయన పర్సనల్ విషయాన్ని కూడా అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కూడా రాజకీయం చేసి పోలీసులను ఆయనకి సెక్యూరిటీకి పంపించట్లేదట, ఉన్న సెక్యూరిటీ తీసేశారట, ఏ నిమిషంలో ఉన్నా వాళ్ళు చనిపోయే ఛాన్స్ ఉన్నదట, వాళ్ళ మీద దాడికి పాల్పడుతున్నారట, పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవటం లేదట, బిక్కుమంటూ ఉంటున్నానని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 25 ఏళ్ళు ఎందుకు పట్టించుకోరండి? సెల్ ఫోన్ లో కంప్లైంట్ కాకుండా పోలీస్ స్టేషన్ ఆయనకి జరిగిన నష్టం, ఆయన చేసి వాయిస్ ఆపండి బుద్ధవాడ గారి సభ్యుల ఇబ్బంది అన్ని క్లారిటీగా చెప్పండి. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ ఏమి ఇబ్బంది పెడుతుందో చెప్పమనండి. పోలీస్ స్టేషన్ లో వెంటనే చర్యలు తీసుకుంటారు. పాప అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఏమి ఇబ్బంది పడుతున్నారో తండ్రిగా ఆయన చెప్పమనండి. పోలీస్ స్టేషన్ లో తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు చర్యలు? తీసుకోవడం కదా, వాళ్ళు తీసుకోవటం లేదు. ఏ నిమిషంలో నన్ను చంపేస్తారు. నేను ఇప్పుడు ఆయన కనెక్టెడ్ పోలీస్ స్టేషన్ ఆయన భార్య పిల్లలతోటి కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మనండి. విత్ ఇన్ 1 hour లో నేను ఇక్కడి నుంచి మాట్లాడతా, ఎస్పీ గారికి మేము మాట్లాడతాం. విత్ ఇన్ 1 hour లో అతను న్యాయం జరుగుద్ది. అతని భార్య పిల్ల అది కంప్లైంట్ ఇచ్చిన ఫోటో అండి, అది ఆయన కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయిలు భార్యని ఆయన్ని తీసుకుని వెళ్ళమనండి, తప్పే ఉంది. వాళ్ళిద్దరికి పట్టలేదు కదా. ఏమండి పోలీసులు కూడా అయినా వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడుతుంటారు. నేను గంజాయి అమ్ముతానంటే గంజాయికి ప్రొటెక్షన్ ఇస్తారా? వెహికల్ ప్రొటెక్షన్. చేత ఏంటంటే మనం నడిచే విధానం, మనం సంస్కారంగా ఉన్నామా, ప్రజల యొక్క కళ్ళు 1000 కళ్ళు చూస్తాయి. అందుకనే నీ భార్య పిల్లలతోటి వెళ్ళమనండి, ఆయన్ని వెళ్ళి కంప్లైంట్ ఇమ్మనండి. శాంతిప్రసాద్ గారు పార్టీలో క్యారెక్టర్లు అలా ఉండొచ్చేమో. ఇక్కడ సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్ దేనికి రెస్పెక్ట్ ఇవ్వాలో దానికి రెస్పెక్ట్ ఇస్తుంది. శాంతిప్రసాద్ గారు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు మీరు వినాలి, ఒక్క నిమిషం ఉండండి. అడ్డదిడ్డంగా వెళ్ళింది చెప్తున్నాను. ఓకే, ఏంటండి కాపు